ఏపీ సీఎం పర్యటన, హంద్రీనివాస్ జలాలను రిలీజ్ చేయనున్న జగన్. ఏపీలో నేటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం, హాజరు కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ, ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్. ఎన్నికల రణభేరికి బీజేపీ సమాయత్తం, ఏలూరులో బూత్ స్థాయి ఏజెంట్లతో రేపు సమావేశం. నేటి విచారణకు హాజరు కాలేనని సీబీఐకి కవిత లేఖ, లెటర్ కీలక అంశాలు ప్రస్తావించిన ఎమ్మెల్సీ. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు, ఈ నెల 29న మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం. ఇవాల్టి నుంచి బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర, ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు యాత్ర చేపట్టనున్న సంజయ్. శ్రీశైలం మల్లికార్జునుడికి బంగారు పళ్లెం సమర్పణ, 343 గ్రాముల గోల్డ్ ప్లేట్ విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు. శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన ఈవో. కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నేతల దౌర్జన్యం, బీజేపీ ప్రచార రథాన్ని శ్రేణులను అడ్డుకున్న శ్రేణులు. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన, కదలిరా సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత. ఈ నెల 27న చెలో విజయవాడ తాత్కాలిక వాయిదా, డిమాండ్స్ పై ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న ఏపీ జేఏసీ. ఇవాళ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుపై నెలకొన్న ఉత్కంఠ. సాధారణ స్థితికి చేరిన ఢిల్లీ సింగు హరిహద్దు ప్రాంతం, ఢిల్లీ చెలో ఆందోళనకు విరామం, బ్యారికేడ్స్ తొలగించిన అధికారులు. ఢిల్లీలో ఘనంగా షబే బరాత్, నిజాముద్దీన్ దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన ముస్లింలు. షబే బరాత్ సందర్భంగా భారీ బందోబస్తు, ఢిల్లీ గేటు వద్ద వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. బీహార్లోని కైమూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, కారు కంటైనర్ ఢీ 9 మంది దుర్మరణం. శ్రీనగర్లో కల్చరల్ మ్యూజియం ఏర్పాటు, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే, కొన్ని శక్తులతో పోరాటం చేయాలన్న ఫరూక్ అబ్దుల్లా. రష్యా దాడిలో 31,000 మంది యుక్రెయిన్ సైనికులు మృతి, వారి మరణాలు తీరని లోటన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.